సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను, మా పాపతోనే నా ప్రపంచం, ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడు కలవాలనుకుంటుండేది మాత్రం రవితేజ గారిని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఎనీ డెవలప్మెంట్ మేము చేస్తామో లేదో పక్కన పెడితే జనరల్ డైరెక్ట్గా వెళ్ళి కింద బాయ్ని పిలిచి అరే ఒక ఆమ్లెట్ ఏరా, పప్పుచారు అన్నం ఏముందిరా కలిపి తీసుకురారా అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అంత వచ్చాను ఒక రవితేజ గారి దగ్గరే ఉంది. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వంటగదిలోకి, అపాయింట్మెంట్ కూడా తీసుకోకర్లా. ఓకే, ఈ 6 నెలలు కలుస్తూనే ఉన్నా, లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సిన్లు వస్తే ఆయన నేను వాళ్ళ ఫాదర్గా అందరు కలిసి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం కలిసి. బట్ నేను ఎక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లా. మీ మీద నేను ఇలా పాత్ర అనుకుంటున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్స్కి అమ్మేసాను థాట్ కూడా చెప్పట్లా, రెగ్యులర్ కలుస్తున్నా. అంటే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారని తెలుసు, అవన్నీ తెలుసు, అప్పటికే వచ్చేసింది కదా. అవును, దట్ వాజ్ 154 సినిమా అప్పటికే కోట్ల శివ గారు, అవును, లూసిఫర్కి అప్పటికే జేఎం రవి గారిని, జేఎం మోహన్ రాజా మన ఏటు మోహన్ గారు అబ్బాయి, ఏటు మోహన్ గారు అబ్బాయిని, తర్వాత నన్ను, తర్వాత మెహర్ రమేష్, 4 డైరెక్టర్లు ఉన్నారు చిరంజీవి గారు లైనప్లో అని మొత్తం కోడే కూసింది ఇండస్ట్రీ మొత్తం. అవును, ఇది తెలుసు. సో 6 నెలలు అయిన తర్వాత ఫైనల్గా చిరంజీవి గారికి చెప్పాను, ఆయన గోహెడ్ అదిరిపోయింది అన్నారు. ఫైనల్గా రవితేజ గారి దగ్గర ఒక రోజు వెళ్ళి కాఫీ తాగుతూ ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆయన పట్టేస్తాడు జనరల్గా, ఆయన బట్టలు అంటే ఫిల్టర్ అంటే బట్టలు బాగా అడుగుదాం అంటుంటాడు ఆయన. ఎందుకు ఫిల్టర్స్ ఎందుకు అబ్బాయి, ఏదో జీవితం మళ్ళీ దానికి ఫిల్టర్స్ వారు వీరు గారు వద్దు, తొక్కలో జీవితం చెప్పు ఏముంది నీ మనసులో అని బ్యాచ్ అయ్యి. సార్ అది మీరు రేపు ఒక 1 hour టైం ఇవ్వాలి నాకు అంట. అవునా ఏడబ్బా ఏంటి స్పెషల్ ఏమన్నా? లేదు సార్ మీకు ఒక కథ చెప్పాలి. అవునా ఇప్పుడు చిరంజీవి గారు అయిన తర్వాతే కదా అన్న. అక్కడ చిన్న పాజ్ ఇచ్చా. ఏంటి చిరంజీవి గారిది అయిన తర్వాత కాదు, మీరు కథ విన్న తర్వాత చిరంజీవి గారి దాంట్లోనే అన్న. ఓ చిన్న క్యూరియాసిటీ అలా చూశారు నాకు. నాకు అది చిరంజీవి గారి సినిమాలో నా మీద ఏమైనా అనుకుంటున్నావా అని. అవన్నీ వద్దు సార్, నాకు టెన్షన్గా వద్దాయి, నాకు 1 hour ఇస్తే మీకు కథ చెప్తా, మీకు నచ్చితే చేదురు కానీ లేదంటే లేదు అన్న. నా గోడు వెళ్ళబోసుకుంటాను రేంజ్లో, ఎందుకంటే నాకు వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మేము ఫిక్స్ అయిపోయి 6 నెలల నుంచి. అవును, చిరంజీవి గారు ఫిక్స్, ప్రొడ్యూసర్ ఫిక్స్, టీమ్ ఫిక్స్. నేను వాళ్ళిద్దరు సినిమా నేను చూసి, మీరు చూసిన వాళ్ళ తెలివి నేను చూసేసా 6 నెలల క్రితం. అదే నీకు ఇప్పుడు చెప్తున్నా, వార్నింగ్ కూడా వచ్చేసింది. సో ఫైనల్గా అంటే మీరు కదేనండి సార్, నచ్చితే చేద్దాం లేదంటే లేదన్న. వద్దులే అబ్బాయి, ఎందుకు అంటే షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ఈ టైంలో నేను అన్నయ్య సినిమా ఇవి నువ్వు చెప్పినంత సింపుల్గా ఉంటావు, నేను విని నచ్చలేదంటే మళ్ళీ అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడనే మాట నాకెందుకు. నేను ఆయన చాలా బాగా అన్యోన్యంగా ఉంటాం, తోడబుట్టిన సొంత అన్నతమ్ముళ్ళగా ఉంటాం, అన్నయ్యది వదిలే అన్నాడు. నేను వెంటనే సార్ మీరు నమ్ముతారు లేదు, నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు కథ వినండి, నచ్చలేదంటే మీకు నాకే, రవి గారికి చెప్పను, నవీన్ గారికి చెప్పను, చిరంజీవి గారికి చెప్పను, నా టీం కూడా చెప్పను. ఇవాళ ఇక్కడ కలుసిన సంగతి ఎవరికి తెలియదు. నచ్చితే టాప్ ముందు తీసుకెళ్ళను ఫర్దర్, నచ్చితే న్యూస్ అవుతుంది, నచ్చలేదంటే ఒక కాఫీ వేస్ట్ మీకు అంతే అన్న. వద్దులే బాబీ నా మాట దా నువ్వు సినిమా చేసుకురా, నీ చెప్తాగా ఎప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కమ్, నువ్వు అది చెప్తే నేను చేస్తా, ఇవన్నీ వద్దులే అబ్బాయి నా మాట దా అని కింద దాకా వచ్చి కారు ఎక్కించాడు. వెళ్ళిపోయా, అయ్యో కదలట్లేదు వెళ్ళి నాకు. వెళ్ళిన ఒక 2 hours మెసేజ్, టుమారో 11 AM గుడ్ నైట్ అని మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే వెళ్ళాను, కట్ చెప్పేశాను. ఇప్పుడు మీరు చూసిన పాత్ర ఆల్మోస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అదే వర్డ్. నేను ఏం చేశానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారు లేని ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను, ఎందుకంటే ఫస్ట్ కథ అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ వేర్ దట్ క్యారెక్టర్ కమ్స్ అన్నది అర్థం కాదు. లేకపోతే మాయ చేసి సార్ ఇక్కడి నుంచి కథ సార్ అనకూడదు. అవును, ఎందుకు ఫెయిర్ గేమ్ ఆడదాం అని ఫస్ట్ చిరంజీవి గారు రావడానికి ముందు టైటిల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ అన్న 1 hour పట్టింది. బాగున్నా బాయ్ ఫస్ట్ హాఫ్, నా పాత్ర ఇప్పుడు రాలేదు కదా, రాలేదు సరే గ్రీన్ టీ వచ్చింది తాగి ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. విన్న వెంటనే ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ ఒక్క పని చేయవు నువ్వు, ఒక్క పని చేయవు, నా లైనప్పుడు లేకుండా ఏంటి బాబు ఇది, బాగుంది అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది, అన్నయ్యతో నాకు ఎప్పటి నుంచో ఉంది చేయాలని, చాలా బాగున్నాయి. పైగా అప్పుడు చెప్పింది ఇంత డీటెయిల్స్ కూడా లేవు. తమ్ముడు కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఉంది, బట్ ఆయన తెలుసు
ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాడు కాబట్టి Development నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్తావు, మనం రిలాక్స్ అయ్యాము. అవును, బేసిక్గా రైటర్ అవటం వల్ల ఏంటంటే చివరి మినిట్ దాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, రాస్తూనే ఉంటారు మీరు. స్కూల్ డేస్లో ఎక్కువ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాస్తూ ఉంటాం మనం, ఆ పగలతో ఇక్కడ తీర్చుకుంటుంటాం. సో నేను సర్లే అబ్బాయి అన్నయ్య చెప్పైతే నువ్వు ఇంకా కొంచెం వర్క్ చేసి కొంచెం చెప్తాను నేను కూడా. ఇప్పుడు నాకు చెప్పే కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం, ప్రొడ్యూసర్కి బయట ఎవరికి చెప్పొద్దు అలా. కొన్ని రోజులు మెల్లమెల్లగా ప్రొడ్యూసర్కి చెప్పడం, వాళ్ళు ఆనందపడటం, వాళ్ళు వెళ్ళి మాట్లాడటం, అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, అలా రవితేజ గారు ఆన్ బోర్డ్ రావటం జరిగింది. ఓకే, చాలా అసలు ఇదే ఒక సినిమా లాగా ఉంది ఈ టోటల్ ఈ జర్నీయే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన టాక్, దానికి వచ్చిన పుల్, జరిగిన ఫంక్షన్స్, అసలు అవన్నీ ఇన్నాళ్ళు ఆ స్క్రిప్ట్తో పడ్డారు కదా మీరు, అవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపించింది రవి గారు? అదే అంటే చిరంజీవి గారితో ఫస్ట్ డే షూట్ ఇప్పటికీ గుర్తుంది.